కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది? మినీ హాయ్ హాయ్. మమ్మీ ఒక్కటి పిలుస్తుంది మినీ. దాదా అయిపోయింది. మినీ హెయిర్ స్టైల్ అంతా బయటపడింది. తీయకూడదు ఇంకా వినర్లేండి. అల్లరి చేష్టలాడి ఆటల్లో గెలిచే కిల్లాడి. సో మరి నాన్న లేరన్నారు కదా, ఏమైంది? చిన్నప్పుడే చనిపోయారు. మరి మీ ఎడ్యుకేషన్ అదంతా మదర్ ఎన్ని ఎఫర్ట్స్ పడ్డారు? అంటే మమ్మీ కాదు, చెప్పాలంటే తాతయ్య. బట్ ఎప్పుడన్నా నాన్నని చూసారా? లేదు లేదు, అసలు 1 year నాకు ఎగ్జాక్ట్ 1 year. అవునా? 1 year. నాన్న ఎలా ఉంటారో తెలుసా మీకు? లేదు లేదు. మరి ఇంత బిజీగా ఉండే మీరు లవ్లు ఎలా పడ్డారు? అంటే శ్రీకృష్ణుడు కదా. కృష్ణుడే కానీ మంచి రాముడు. సో సైలెంట్ గా చూస్తూ ఉండేవాడు, ఎప్పుడు చూసినా మాట్లాడేవాడు కాదు. అలా అలా చూడడమే 3-4 months దాకా అయిపోయింది. మాట్లాడడం లేదు, ఏం లేదు. 3-4 months చూపులు. 3-4 months ఆయన ఇనిషియేట్ తీసుకోడు. మొక్కుకుందంట, ఈ అమ్మాయి కోడలుగా వస్తే 150 కొబ్బరికాయలు కొట్టిస్తానని చెప్పి. కొట్టారా? ఇంకా కొట్ల మొక్కు తీరలా 3 సంవత్సరాలు అయిపోయింది. మిన్నీ పాప వచ్చాక కూడా కొట్లా. ఈసారి మరి మిన్నీ పాప మీ లైఫ్ లోకి వచ్చాక లైఫ్ ఎలా ఉంది? అది అసలు నిజంగా మిరాకిలే. నా ఛానల్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక పెద్ద, అంటే దాంట్లో రావటం అనేది డ్రాప్. అలాంటి దాంట్లో మనకు ఒక రికగ్నైజేషన్ రావటం అంటే అది చాలా అంటే గ్రేట్. అలాంటిది నేను 90% క్రెడిట్ దానికే ఇస్తాను. 90%? ఇప్పుడు ఎలా అయిందంటే మొత్తం దాని ఛానల్ అయిపోయింది. అది మరి మార్చేస్తున్నారా? అదే అంటారు, దాని ఫస్ట్ బర్త్డే కంటే మిరాకిల్ మిన్నీ అని మార్చాలంట. మిరాకిల్ మిన్నీ, ఓ మై గాడ్. ఇప్పుడు మిన్నీ బర్త్డే కూడా నన్ను అడ్రస్ అడుగుతున్నది ఇన్స్టాగ్రామ్ లో కూడా, అక్క ఒక్క గిఫ్ట్ పంపిస్తామని. ఒకళ్ళేమో ఫోన్ పే చేస్తాం అక్క 1000 రూపీస్ పట్టీలు తీసుకోండి గజ్జలు గజ్జలు ఉండేవి అని చెప్పి. అంటే అది ఒక అంటే అన్కండిషనల్ లవ్ అంతే. మీ ఫేవరెట్ మినీ ఇప్పుడు మన ఆదాంలో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక చక్కటి బ్యూటిఫుల్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఒక మంచి యూట్యూబర్ని తీసుకొచ్చాండి. బేసిక్గా తన వీడియోస్ చూస్తే వావ్, తన ఫ్యామిలీ లైఫ్ ఎంత బాగుంది, అండ్ తన కిడ్నీ చూస్తే మాత్రం మీరు అందరూ వావ్, ఈ అమ్మాయి మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటుంది కదా. సో ఇంతకీ తను ఎవరని మీరు అనుకుంటున్నారా? తను ఎవరో కాదండి, స్వాతి ఫ్యామ్ జామ్. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో ఫాలో అవుతూనే ఉంటారు. అండ్ తన కిడ్ మిన్నీ ఇంకా పాపులర్, ఎందుకంటే పసి వయసులోనే యూట్యూబ్లో అంత క్రేజ్ తెచ్చుకున్నారు చాలా మంది ఆడియన్స్ దగ్గర నుంచి. సో ఇంతకీ స్వాతి గారు ఎందుకు యూట్యూబ్లోకి వచ్చారు, తన ఫ్యామిలీ లైఫ్ ఏంటి, అండ్ స్వాతి ఫ్యామ్ జామ్ అనే ఛానల్ ఎందుకు క్రియేట్ చేశారు, ప్రతి ఒక్కటి కూడా స్వాతి గారిని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ యూట్యూబర్ స్వాతి ఫ్యామ్ జామ్ కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. మా మినీ పాపని చూపిస్తారా ఆడియన్స్ కి? మినీ చూడు, మినీ మినీ హాయ్ హాయ్ చెప్పు. మా మినీ నవ్వింది. పళ్ళు వచ్చాయి కదండి మిన్నీకి, పైన 4 కింద 2. ఓకే. మినీ హాయ్ చెప్పు. మినీ హాయ్. చాలు, మిన్నీ నవ్వింది, అదే చాలు. హాయ్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అండి మిన్నీకి ఇప్పుడు? ఇప్పుడు March 13th కి 1 year అయితే. 1 year కి ఇంత క్రేజ్ మిన్నీకి. ఓకే. సో మరి మీ గురించి మాకు చాలా విషయాలు అయితే తెలుసుకోవాలని ఉంది. మరి మీ నేటివ్ ఎక్కడండి? విజయవాడ. విజయవాడ టు హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఇక్కడ జాబ్ చేస్తున్నాను. ఓకే, జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చారు, లేకుంటే విజయవాడనే ఇష్టం మీకు? సమ్మర్ ఎలా ఉంటుంది విజయవాడలో? చాలా హాట్ ఉంటుంది. చాలా హాట్ ఉంటుందా? ఓకే. కృష్ణా నది ఉంటది కదా, హ్యూమిడిటీ ఎక్కువ వస్తుంది. ఓకే. మరి మీ ఫ్యామిలీ లైఫ్ కి వచ్చేసరికి మీరు ఎంత మంది? ఓన్ బ్రదర్ అయితే ఒక్క ఆయన. బ్రదర్ ఒకరు. ఓకే. అమ్మ నాన్న? మదర్ డాడీ లేరు, మమ్మీ ఒక్కటి. పిలుస్తుంది మిన్నీ. దాదా. ఓ క్లిప్ పీకేసావా? అయిపోయింది. మిన్నీ హెయిర్ స్టైల్ అంతా బయటపడింది. ఓకే, తీయకూడదు. ఇంకా వినర్లేండి. ఓకే. సో మరి నాన్న లేరన్నారు కదా, ఏమైంది?
చిన్నప్పుడే చనిపోయారు. ఓకే, మరి మదర్ ఒక్కరే ఉండి మిమ్మల్ని పెంచుకుంటూ ముందరికి వచ్చారు. మరి మీ ఎడ్యుకేషన్ అదంతా మదర్ ఎన్ని ఎఫర్ట్స్ పడ్డారు? అంటే మమ్మీ కాదు, చెప్పాలంటే తాతయ్య, నానమ్మ వాళ్ళ తాతయ్య ఆయనే చూసుకున్నారు. సో మిమ్మల్ని మీ అన్నయ్యని మొత్తం నానమ్మ తాతయ్యనే చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళే చూసుకున్నారు. ఓకే, బట్ అంటే ప్రతి ఫిమేల్ కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు బాండింగ్ ఫాదర్ తో ఎక్కువ ఉంటుంది కదా. నాకైతే మదర్ తోనే, బట్ అట్లీస్ట్ ఆ ఫీల్ కూడా రాదా నాన్న లేడే ప్రెజెంటేషన్ లో? అంటే మా తాతయ్యని నేను ఇంకా డాడీలా ఫీల్ అయ్యాను. ఓకే, సో మరి ఎలా పెంచారు ఏంటి? చాలా బాగా చూసుకున్నారు. చాలా బాగా అంటే ఎటువంటి? అంటే ఆయన ఉన్నంత వరకు మటుకు చాలా బాగా చూసుకున్నారు. అంటే ఆయన కూడా లేరు ఇప్పుడు? ఇప్పుడు లేరు. నా బీఫామ్ ఫస్ట్ ఇయర్ అన్నప్పుడు చనిపోయారు. హెల్త్ ప్రాబ్లం లేక, అంటే ఏజ్ అయిపోయింది ఇంకా వాళ్ళకి, సో చనిపోయారు. ఇంకా అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు మళ్ళీ ఓకే. ఓకే, మరి మా స్వాతి గారు ఇంట్లో లాస్ట్ అమ్మాయి కదా, అల్లరి ఎక్కువ చేస్తారా? నేనా? మీ అల్లరేనా మిన్నికి వచ్చింది? ఎస్, ఇప్పుడు ఈమెది ఇంకా ఎక్కువ. అయిపోయా దించండి మినికమ్. మరి చిన్నప్పటి నుంచి నానమ్మ దగ్గరే పెరిగారు కదా, సో మరి ఎలా ఉండేది? అంటే లైఫ్ ఎలా పెంచారు ఏంటి? చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. అంటే ఫైనాన్షియల్ గా మా తాతయ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా, సో ఇబ్బంది ఏంటి, ఎక్కువ ఇబ్బంది లేదు. అసలు మనీ గురించి అయితే మాకు సెకండ్ థాట్. ఓకే, బాండ్ రిచ్ అంటారా? బాండ్ రిచ్ అంటే మరీ కాదు, ఓకే అంటే ఎబో ఓకే. ఆయన ఉన్నప్పుడు, ఆయన వెళ్ళిపోయాక నార్మల్, అంటే ఫుడ్ కి వాటికి ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ మీ బ్రదర్ గురించి చెప్పారు కదా, మరి బ్రదర్ తో ర్యాప్ ఎలా ఉంది? మా అన్నయ్య మొహం మీద ఉన్న ఘాట్లన్నీ నేను పెట్టినాయి. పరిగెత్తారా? చిన్నప్పుడు గీరేసి ఆయన ఫేస్ చూస్తే మొత్తం ఫింగర్స్ నెయిల్స్ ఘాట్లే ఉంటాయి, దగ్గరికి చూస్తే అన్ని నేను పెట్టినాయి. మీదే నా కళాఖండము స్థిలా పలకాలని పడేశారు. ఎందుకంటే అంత అంటే ఇంక చిన్నప్పుడు నాకు తెలియదు, మా మమ్మీ చెప్పేది నువ్వు పెట్టినాయి ఆ మచ్చలన్నీ అని. ఓకే, బానే ఉంటాడు మా అన్నయ్య. ఓకే, మరి మీరు ఏం చదువుకున్నారు? నేనా? బీ ఫార్మసీ. అండ్ బీ ఫార్మసీ తర్వాత సాఫ్ట్వేర్? ఇప్పుడు లేదు, బీ ఫార్మసీలోనే మెడికల్ కోడింగ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మెడికల్ దాంట్లో చేస్తున్నారు. అంటే ఫార్మసీ రిలేటెడ్ కాదు, అంటే చార్ట్స్ క్లయింట్ రిలేటెడ్ అలా ఉంటుంది. ఓకే, సో మీ వర్క్ చూసుకుంటే ఎక్కువగా అమ్మమ్మ నాన్న అంటే తాతయ్య నాన్నమ్మ దగ్గర పెరిగారు. బట్ మీ మదర్ ఎలా ఉండేవారు? అంటే లైక్ ఫాదర్ లేని సిచ్యువేషన్, అంటే ఎలా చనిపోయారు ఏంటి? అంటే అసలు ఎలా చనిపోయారు అనేది ఎప్పుడు నాతో చెప్పలేదు, మరి నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. నాన్న ఎలా చనిపోయారు అంటే ఎందుకు లేరు అనేది కూడా, అంటే యాక్సిడెంట్ అని చెప్పారు, కానీ అంత డీటెయిల్డ్ గా నేను ఎప్పుడు అడగల వాళ్ళు. బట్ మీ ఆటో సంథింగ్ గుద్దారు. ఓకే, అలా కూడా అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు. అంటే గొంతు దగ్గర సంథింగ్ ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందంట యాక్సిడెంట్ అయ్యాక, నార్మల్ అయిపోయారు. బట్ తర్వాత నైట్ ఏదో దగ్గు ఇబ్బంది అయ్యి ప్రాబ్లం వచ్చి దగ్గినప్పుడు హాస్పిటల్కి, అప్పుడు అంత హాస్పిటల్స్ అంత మంచిగా లేవు కదా, సో తీసుకెళ్లే పాటికి చనిపోయారు అని. ఓకే, బట్ ఎప్పుడన్నా నాన్న చూసారా? లేదు అసలు 1 year నాకు ఎగ్జాక్ట్. అవునా? నాన్న ఎలా ఉంటారో తెలుసా మీకు? లేదు తెలియదు. ఎప్పుడన్నా అడగలేదు? చూసాను, ఫొటోస్ చాలా ఉన్నాయి మా డాడీవి. ఓకే, మరి మీరు నాన్న పోలికనా అమ్మ పోలికనా? ఇద్దరి కాదు, మా నాన్నమ్మ పోలికుంటారు. దెబ్బేశారండి మీరు. ఇద్దరి ఉండవు నాకు. మా అన్నయ్య మా డాడీ లాగా ఉంటాడు, సేమ్ ప్రింట్. ఇంకా వాళ్ళు కాపీ పేస్ట్ వాళ్ళు. నాకు అంటే మీ బ్రదర్ నాకు తెలుసు, అంటే చూసాను కదా, సో నాకు కూడా మీ బ్రదర్ మీరు ఒకేలా ఉన్నారు అనిపిస్తుంది. అంటే ఈ ముక్కులు కలిస్తాయి, ఇద్దరి ముక్కుతో గుద్దుకున్నారా? స్ట్రైట్ గా ఓకే, కొంచెం కలుస్తాయి ఫేస్ కట్స్. మా అన్నయ్య కొంచెం కొంచెం ఫేర్. అన్నయ్య పొగుడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడా? ఈవెంట్ మేనేజ్మెంట్. సో మరి ఫాదర్ లేరు, నానమ్మ దగ్గర తాతయ్య దగ్గర పెరిగారు. మరి అమ్మ చిన్నప్పుడు మిమ్మల్ని పెంచడానికి ఎలాంటి, అంటే లైక్ ఎటువంటి జాగ్రత్తలు చెప్పి పెంచారు? ఎందుకంటే బడ్డన్ ఉంటుంది కదా అమ్మకి, ఎంతైనా పిల్లల్ని పెంచాలి, ముందర తీసుకెళ్ళాలి. నా విషయంలో అయితే కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండేది. ఓకే, అంటే బయటికి పంపించడం అది ఎవ్రీథింగ్. మా అన్నయ్య అయితే ఫస్ట్ నుంచి ఫ్రీగానే వదిలేసేవాడు. ఫ్రీ బర్డ్. ఈ కొండ మీద ఎగుడితే ఇంకో కొండ మీద వాళ్తాడు అంతే. ఓకే, మట్టుకు బాగా స్ట్రిక్ట్ గా పెంచేవాళ్ళు. అండ్ అమ్మమ్మ తాతయ్య ఏమన్నా చెప్పేవారా లైక్ అంటే లైఫ్ ఎలా ఉండాలి? మా తాతయ్య ఉన్నప్పుడు కూడా మొత్తం స్ట్రిక్ట్, అందరూ అంటే భయపడుతూ ఉండేవాళ్ళు. ఆయనకు భయపడతారు, ఆయన ఏం చెప్తే అదే. ఓకే, అంటే బయట ఎలా పడతారో తిరగటం ఏమి ఉండేవి కాదు, చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ఓకే, మరి నాన్న గురించి ఎప్పుడు అడగలేదా? నాన్న ఏం చేసేవారు? అడిగినప్పుడల్లా ఇంకా అదే చెప్పేవారు, అదొకటే, ఇంకా ఎలాబరేట్ అయితే చేసేవాళ్ళు కాదు. మేము ఎక్కువ సార్లు అడగలేదు, నేను ఒకసారి 2 times అడిగాను అంతే. అంటే మీకు ప్రెజెంటేషన్ లేదనా లేకుంటే ఎట్లా? ప్రెజెంటేషన్ కదా, అంటే అంత బాగా చూసుకున్నారు. ఓకే, ఇంకా ఫాదర్ లవ్ ని కూడా కప్పేశారు. ఓకే, మరి మీ లైఫ్ లో అంటే ఇంకా చదువుకున్నారు, అంత బాగానే ఉంది. మరి తర్వాత జాబ్ ఎట్లా, అంటే ఏ టైంలో జాబ్ వచ్చింది?
అంటే బీఫామ్ ఫైనల్ ఇయర్ అయిన వెంటనే జాయింట్ ఫ్యామిలీ అంటే మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. ఓ జాయింట్ ఫ్యామిలీ మీరంతా ఎంతమంది ఉంటారండి? మా డాడీ వాళ్ళు 4 members, ఇంకా అందరం ఒకే బిల్డింగ్ లో ఉంటాం. ఓకే, అంటే మీ నాన్నగారు లైక్ వాళ్ళ అన్న వాళ్ళు అంతా? ఎస్. ఓకే. సో పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి బాల, అందరికి తెలుసు బాలమామ అంటారు యూట్యూబ్ లో. సో ఆయన ఇప్పించాడు, అంటే వాళ్ళ ఫ్రెండ్, నేను ఫస్ట్ కంపెనీ చేసిన దగ్గర వాళ్ళ ఫ్రెండ్. సో తను రిఫర్ చేసి ఇంకా అక్కడ జాయిన్ చేయించాడు. ఇంకా ఆ తర్వాత నుంచి నేనే కంపెనీస్ మారిపోతూ ఉన్నాను. అట్లా మీ లైఫ్ మీరు బిగిన్ చేసుకున్నారు. ఓకే, మరి ఇంత బిజీగా ఉండే మీరు లవ్ లో ఎలా పడ్డారు? ఫస్ట్ కంపెనీలో పడ్డా, అప్పుడు ఫ్రెషర్ కదా. ఫస్ట్ కంపెనీలోనే వేసేసారా? అంటే లైన్ వేసేసారా? లైన్ వేయటం అంటే ఇంకా ఫస్ట్ ఫ్రెషర్, ఏం తెలీదు, కొంచెం హెల్ప్ చేసేవాడు, మంచిగా ఉండేది. ఓకే, అంటే అప్పుడు మనకు కొత్తగా జాబ్ ఏం తెలియదు కదా. సో అప్పుడు కొంచెం అందరిలో కొంచెం మంచిగా అనిపించాడు. అంటే శ్రీకృష్ణుడు కదా? కృష్ణుడే గానీ మంచి రాముడు. మంచి కృష్ణుడిని రాముడిని చేశారా? అంటే తరం మార్చేశారా కృష్ణుడిని? అంటే అమ్మాయిలది కూడా ఉండేదిలే కానీ ఒక లిమిట్. ఓకే, మరి ఎలా స్టార్ట్ అయింది లవ్? అంటే చెప్పాను కదా, అంటే మీరు సాంప్రదాయంగా జాబ్ చేసుకొని నా జీవితం మీద నేను చూసుకుందాం ఇప్పుడు ఇలా ఉన్నాను, కానీ అప్పుడు ఆ ఏజ్ లో కొంచెం ఫన్ గానే ఉంటాం కదా. ఓకే. సో సైలెంట్ గా చూస్తూ ఉండేవాడు, ఎప్పుడు చూసినా మాట్లాడేవాడు కాదు. అలా అలా చూడడమే 3-4 months దాకా అయిపోయింది, మాట్లాడడం లేదు, ఏం లేదు. 3-4 months 3-4 months ఆయన ఇనిషియేట్ తీసుకోడు. అంటే మనకి చూసే వాళ్ళకి ఎంత పొగరు అన్నట్టు ఉండిద్ది. అవునా? ఓకే. కానీ అలా ఏ ఉండదు, భయపడతాడు, అంటే మాట్లాడడానికి కూడా భయపడతాడు. 4-5 months అలాగే అయిపోయింది. ఇంకా తర్వాత ఎప్పుడో ఒక 1 week ఆఫీస్ కి రాలేదు తను. 1 week ఆఫీస్ కి రాలేదు. ఓకే. అప్పుడు ఏంటా అని చెప్పి ఆ మిస్ ఫీలింగ్ వచ్చిందా మీకు? ఏంటి నన్ను చూడట్లేదు, ఎక్కడ పోయారని వచ్చేసరికి ఫేస్బుక్ లో ఆల్రెడీ ఎప్పుడో మెసేజ్ చేసి ఉంచాడు. ఫేస్బుక్ లో ఎప్పుడో? ఓకే. సో దానికి రిప్లై ఇచ్చాను. ఇంకా అలా అలా వాట్సాప్ నెంబర్, అంటే ఆయనకు అర్థం అయిపోయింది అది ఫేస్బుక్ లోకి వెళ్ళి మన మెసేజ్ ఓపెన్ చేసి మెసేజ్ ఇచ్చారంటే సంథింగ్ ఫిషీ. ఏంటి రావట్లేదు అని మెసేజ్ చేసా. ఇంకా అక్కడి నుంచి కాంటాక్ట్ నెంబర్స్ వాట్సాప్ తీసుకొని ఇంకా అలా 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 చేశాడు. అనుకుంటాడు మంచి పని అయింది నేను ఈ 1 week పోకపోవడం వల్ల. ఓకే, మరి అంటే మీకు రిలేటివ్ అవుతాడా లేకుంటే నార్మల్ గా? రిలేటివ్స్ ఏం కాదు. ఓకే, మరి ఇక రిలేషన్ లోకి వెళ్ళాక లైక్ అంటే చాలా మందికి ఏంటంటే ఫస్ట్ లోనే ట్రాజెడీస్ వచ్చేసి కొంచెం డిఫరెన్సెస్ కనిపించి అంటే మాక్సిమం మ్యారేజ్ వరకు వెళ్ళొచ్చా లేదంటే డౌట్ఫుల్ గా ఉంటారు. బట్ మీరేమన్నా ఎఫర్ట్స్ పెట్టారా మ్యారేజ్ దగ్గరికి వెళ్ళే లోపల? ఈ లోపల అయితే అంటే మ్యారేజ్ విషయంలో అయితే ఏం పెట్టలేదు. తనకి హెల్త్ ప్రాబ్లం లోనే కొంచెం ఇబ్బంది అయింది. హెల్త్ ఇష్యూ ఉంది. ఏమైందండి మా కృష్ణుడికి? అంటే నార్మల్ గా ఆఫీస్ కి వస్తూనే ఉండేవాడు. సడన్ గా ఒక రోజు బ్యాక్ పెయిన్ వచ్చింది. ఓకే. సో అది లైట్ తీసుకున్నాడు. అంటే బ్యాక్ పెయినే కదా, అంటే యూజువల్ గా మా వర్క్ చేసే వాళ్ళకి లాంగ్ సిట్టింగ్స్ ఉంటాయి కాబట్టి బ్యాక్ పెయిన్ అనేది కామన్. సో అంత పట్టించుకోలేదు. అదేమైందంటే 1 week లోనే ఫుట్ డ్రాప్ అయిపోయింది. అంటే ఫింగర్ డ్రాప్ అయింది. అంటే మూమెంట్ పైకి కిందకి అనలేకపోతున్నారు. సో ఇదేదో సీరియస్ గా ఇష్యూయే, అంటే మూమెంట్ లేకపోవడం అనేది ప్రాబ్లం కదా. సో ఏమైందని చెప్పి హాస్పిటల్ కి వెళ్లే లోపే ఇంకా వాకింగ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అంటే మూమెంట్ అదంతా పడిపోవటం అలా. సో వెళ్తే డిస్క్ బల్జ్ అయిందని చెప్పారు. ఎస్, బ్యాక్ అంటే మనకి మనిషికి స్పైనే ప్రాబ్లం. అంటే ఎన్ని అవర్స్ కూర్చొని వర్క్ చేస్తారు ఆయన? ఆయన ఫస్ట్ లో తెలియక బాగా అంటే ఎక్స్టెండ్ చేసి ఇన్సెంటివ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఒకటే వర్క్ చేస్తూనే ఉంటాడు. అంటే ఒక వర్క్ హాలిక్ లాగా వస్తాడు, వర్క్ చేసుకుంటాడు, చేస్తూనే ఉంటాడు, వస్తాడు, వర్క్ చేసుకుంటాడు, మళ్ళీ మిమ్మల్ని చూస్తుంటాడు. సో ఇంకా అదేంటంటే లాంగ్, అంటే అది ఎఫెక్ట్ అని కాదు, లాంగ్ అవర్స్ వల్ల. 3 years బ్యాక్ వాళ్ళ అన్న మ్యారేజ్ అప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది. ఓకే, ఆ ఇంపాక్ట్ ఇక్కడ పడింది. అప్పుడు కూడా లైట్ పెయిన్ వస్తే మేబీ ఎక్స్రే ఇలాంటివి ఏమైనా తీస్తే బయటపడేదేమో. సో లైట్ తీసుకున్నాడు, పెయిన్ కిల్లర్స్ వేసుకొని, అది 3 years తర్వాత బయటపడింది. ఓకే. సో హాస్పిటల్ కి తీసుకెళ్తే ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యిద్ది, అంటే మూమెంట్ పారాలసిస్ టైప్ లో వచ్చేటట్టు అయ్యిద్ది. ఇంక ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు జాయిన్ చేసి సర్జరీ చేయించాం. అప్పుడు చాలా సఫర్ అయ్యాడు. ఓకే, నేను అడిగింది ఆ సఫర్ కాదండి, బేసిక్ గా లవ్ లో ఉన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ వస్తాయి కదా. ఓకే, గొడవలా? ఆ మనిషిని చూస్తే మీకు అలా అనిపిస్తుందా? ఆయనను చూస్తే అనిపించదు, కానీ మిమ్మల్ని చూస్తే ఏదో అనిపించగా, అంటే ప్లస్ మైనస్ లేదు, ఎవరొకరు ఉంటారు కదా. అంటే ఆ మనిషి దగ్గర ఏంటంటే ఇప్పుడు నేను అరిసాను అనుకో, మనం పక్కన ఏదో మాట్లాడతామని ఎక్స్పెక్ట్ చేస్తాం, మాట్లాడకుండా ఉంటాడు. అది ఇరిటేషన్ అనిపించింది, ఏదో ఒకటి చెప్పాలి, మాట్లాడు అని అడుక్కోవాలి. అంటే కొన్నిసార్లు అంటే ప్రశాంతంగా ఉండటమే మంచిది, కొన్నిసార్లు అదే మంచిది, నా సమాధానం ఇదని ఏం మాట్లాడదు. అంతే అంతే. మరి అలా అంత మెత్తగా ఉన్న మనిషి ఓన్లీ మెసేజ్ లోనే యాక్టివా? ఎస్.
అంతే ఆయన మాటలన్నీ. అసలు రిలేటివ్స్ తో కూడా అంత మాట్లాడేవాడు కాదు, అంటే ఎవరు వచ్చినా కానీ రూమ్ లోకి వెళ్ళిపోవడం అలాగా. ఎవరన్నా వచ్చి రూమ్ లోకి వెళ్ళి ఆయన వెళ్ళిపోతాడా, మీరు వెళ్ళిపోతారా? ఆయన పెళ్లికి ముందు అంటే అంత షై, బాగా ఇంట్రోవర్ట్ టైప్. ఓకే, పెళ్ళయ్యాక మరి ఏమైందో తెలియదు. ఇప్పుడు పక్కన వాళ్ళు పలకరికపోయినా ముందు ఆయనే పలకరించి మాట్లాడతాడు. అంటే మీరు యూట్యూబ్ లో చూపించి అందరికి పరిచయం చేశాక, దీనికన్నా ముందే మ్యారేజ్ అయిన దగ్గర నుంచే కొంచెం వైబ్స్ అనేవి వెళ్తాయి కదా, మనం కొంచెం జోష్ టైప్ కదా. సో ఇంకా అప్పటి నుంచి అందరితో బాగా. మీరు అనుకుంటారు ఇన్ని రోజులు ఏంటి, ఏం చేశాడు? నేను ఇప్పుడు అదే అనేదాన్ని, ఫస్ట్ లో అలా ఉండేవాడు, ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు. ఓకే, మరి అంత మెత్తగా ఉండే మనిషి, మాట కూడా రాని అమాయకుండు అంటే మాట కూడా. మీ అబ్బాయిలు అందరి సంగతి తెలిసి, అయ్యో మీరు అబ్బాయిల జోలికి వెళ్ళకండి, మేమంతా సైలెంట్ గా ఉంటామండి. అలా ఉంటాడు కానీ మాట్లాడతాడు, అమ్మాయిలతో బాగానే మాట్లాడతాడు, చేసేవి చేస్తాడు కానీ జనాలకి బయటికి చూడడానికి మెత్తగా అనిపిస్తాడు. ఆయన ఒరిజినాలిటీ తెలియదు అంతే. ఒరిజినాలిటీ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా అంతే, అబ్బాయిలు ఇంట్లో వాళ్ళకి మట్టుకే తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియదు. ఆయన కోపం వచ్చింది, అరుస్తాడు, బీపీ వస్తుంది, మనిషి అన్నాక అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అవి ఓన్లీ ఉన్న వాళ్ళకే తెలిసిద్ది. అందరికి ఉంటాయి, అందరి కోపం రాదా? వస్తుంది. అదే మిన్ని పాప కూడా కోపం వస్తుంది. అంటే కనిపించే అంత, అంటే జనాలకి ఏంటంటే ఈయన పాపం సైలెంట్, నేనేమో అరిసేదానిలాగా ఉండిద్ది. ఓకే, నేనేం సైలెంట్ కాదు కానీ. ఓకే, మరి అంత మెత్తగుండే మనిషి, ఓకే అంత ఒరిజినల్ క్యారెక్టర్ మీకు తెలిసిన మనిషి ఎప్పుడు ప్రపోజ్ చేశాడు? ప్రపోజ్ కూడా లేదు అసలు. వాళ్ళ డాడీతో చెప్పేశారు. అంటే డాడీతో చెప్పేశాడా మిమ్మల్ని అడగకుండా? అంటే చాటింగ్ చేసుకుంటున్నాం, ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నాంలే కానీ స్ట్రాంగ్ గా లేము మేము. స్ట్రాంగ్ గా లేరు అంటే బేసిక్ గా ఫస్ట్ ఒకరంటే ఒకరికి ఇష్టం అనేది ఎక్కడ తెలుస్తుంది? ఫ్రెండ్స్ అనొచ్చు. స్టార్టింగ్ లో మేము అలాగే చేసుకునే వాళ్ళం, అంటే అర్థమైపోయేది ఒకరికంటే ఒకరికి. కానీ కన్ఫామ్ గా మ్యారేజ్ చేసుకుందాం అన్న థాట్ లో అయితే లేము. జాబ్ చేసుకుంటున్నాము, అలా నడుస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ సర్జరీ అయ్యిందో, సో నేను బాగా చూసుకున్నా. ఒక 1 వీక్ దాకా ఉన్నారు, 1 వీక్ 15 మాత్రం చెప్పలేదు. చెప్తూనే ఉంటాం, అయ్యి నార్మల్ గా జస్ట్ వాట్సాప్ అయినా సరే అందరికి పెట్టాం కదండి, కొంతమందికి వాట్సాప్ లో పెట్టాడు అంతే. ఓకే, ఫస్ట్ ఆయన పెట్టాడు. ఓకే, మీరు వెంటనే ఓకేనా లేకుంటే ఇంకా చూద్దాం? అప్పటికే అర్థమైపోయింది ఆ మనిషికి ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు అమ్మాయి కదా. అది మాకు తెలుసు అండి, బట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి ఎటువంటి కండిషన్స్ పెట్టుకున్నారు? నేను చూసా ఆల్రెడీ, అంటే మనిషి అలాంటి వాడని ఒక 1 year అబ్జర్వ్ చేశాను నేను. చూడండి, ఆడివారి మాటలకు అర్థాల వేరులో వెంకటేష్ చెప్తారు, అంటే కిలోమీటర్ దూరం నుంచి మేము చూసినా మీరు పసిగడతారు అని. సో అట్లా మీరు పసిగట్టేశారు అంటే క్లియర్ గా అర్థమైపోయేది, కంటిన్యూస్ గా చూస్తూ ఉండేవాడు, చూసినప్పుడు తిప్పేస్తూ ఉండేవాడు. మరి మీరు హాస్పిటల్లో బాగా చూసుకుంటున్నప్పుడు మరి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చింటారు కదా అబ్బాయికి ఆపరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడాను. ఓకే, సో వాళ్ళకు కూడా డౌట్ వచ్చేదా? వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు ఇంకప్పుడు. ఓకే, మన కోడలు ఇక్కడే ఉంది. మా అత్తయ్య యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్పలేదు కానీ, నేను మా బావగారు వాళ్ళ అమ్మాయి బర్త్డేకి వెళ్ళా. మా అత్తయ్య నాకు పెళ్ళి అయ్యాక చెప్పింది. అప్పటికి మేము ఇంట్లో మ్యాటర్ చెప్పలేదు, అంటే వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో. మా అత్తయ్య మొక్కుకుందంట, ఈ అమ్మాయి కోడలుగా వస్తే 150 కొబ్బరికాయలు కొట్టిస్తానని చెప్పి. కొట్టారా? ఇంకా కొట్ల మొక్కు తీరలా 3 సంవత్సరాలు అయిపోయింది. మిన్ని పాప వచ్చా కూడా కొట్లా. ఈసారి చెయ్యాలి ఎలాగన్నా, ఈసారి వెళ్ళినప్పుడు ఆడియన్స్ చూడాలి మీరు కొట్టేది. మీరు వీడియో చేయండి. వీడియో చేస్తా. తర్వాత చెప్పింది నాకు, ఇలా మొక్కుకున్నాను అమ్మాయి, నువ్వు వెళ్ళి కొట్టాలి 150 కొబ్బరికాయలు అని చెప్పి. మీకు ఎట్లా అనిపించింది? అంటే అరే అప్పట్లోనే ఇంప్రెషన్ ఉందని. ఓకే, మరి మ్యారేజ్ ఎట్లా ముందర తీసుకొచ్చారు? అంటే ఆ సర్జరీ అయ్యింది. ఆ సర్జరీ అప్పుడు పేరెంట్స్ నార్మల్ గా కలిసారు. అంటే మా మమ్మీ వాళ్ళు కూడా ఒకసారి టిఫిన్ తీసుకొని అలా జస్ట్ నార్మల్ గా, నేను ఫ్రెండ్ చూసి మీరే అరేంజ్ చేసారా మీటింగ్స్? అది చెప్పాలి ముందు. అరేంజ్ చేసాము. సో మా మమ్మీ మా మామ జస్ట్ ఒకసారి వెళ్ళి ఎలా ఉందని చెప్పి చూసి వచ్చారు. తర్వాత కృష్ణ మొత్తం రికవరీ అయ్యాక స్వీట్స్ తీసుకొని వచ్చాడు ఇంటికి మళ్ళీ. ఓకే, అంటే థ్యాంక్స్ చెప్పడానికి కొంచెం చూసి. వెన్న కూడా తెచ్చాడా? లేదా కృష్ణుడా? స్వీట్స్ తీసుకొని వచ్చాడు. ఇంకా మా లక్కకి ఒక్క సర్జరీ అయిన 1 month కే మా బాబుగారు వాళ్ళ అమ్మాయిది ఫస్ట్ బర్త్డే వచ్చింది. సో అప్పుడు ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేశాక మా అత్తయ్య అందరికి బొట్టులు పెట్టడం అవన్నీ నాకే చెప్పింది, మ్యాటర్ మేము చెప్పకుండానే. పల్లెటూరులో ఏంటంటే అందరికి బర్త్డే అప్పుడన్నా నార్మల్ గా బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు. అవును. సో జనాలకు కూడా ఏంటి ఈ అమ్మాయితో ఇప్పిస్తుంది అని చెప్పి కొంచెం డౌట్ వస్తే మా మావయ్య అప్పటికే చెప్తున్నారు, చిన్నోడు చేసుకుంటాను అంటున్నాడు అని. సో అప్పుడు తెలిసింది కృష్ణ ఆల్రెడీ చెప్పుంచాడు ఇంట్లో అని. తర్వాత మా ఇంట్లో చెప్పాను. ఓకే, మరి ఎట్లా పీస్ ఆఫ్ మైండ్ అయిపోయిందా? లేకుంటే అంటే అమ్మమ్మ తాతయ్య చాలా గారభంగా పెంచుంటారు. అంటే మా తాతయ్య ఉంటే కొంచెం యుద్ధాలు జరిగాయేమో. అవునా? అంటే ఈజీగా ఒప్పుకోరు. అంటే ఏంటి రీజన్? రీజన్ అంటే ఆయన స్ట్రిక్ట్, ఇంకా మనిషి ఆయన కొంచెం పెద్దోళ్ళు తిరుగుతూ ఉంటాడు కదా అట్లయినా. బట్ లవ్ అయినా ఒప్పుకుండేవాడు కాదు. అవునా? అయ్యయ్యో.
ఆయన లేరు కాబట్టి అయ్యిందేమో కూల్ గాని. అట్లా కానీ ఆయన ఉంటేనే ఇష్టం నాకు. అదే కదా, ఇప్పటికీ అదే పెయిన్ అంతే. ఓకే. మరి మ్యారేజ్ అట్లా మీ తాతయ్య లేరు, ఒప్పుకున్నారు, బానే ఉంది. మరి మీ బ్రదర్ ఆయన ఒప్పుకుంటాడు ఆయనది అంత. నేను అంత పట్టించుకొని అంటారా? పట్టించుకొని అంటే ఎవరికి రెస్పెక్ట్ అంటే జస్ట్ ఊరికే అంటున్నా. ఆయన అంతా అంటే స్ట్రిక్ట్ గా వాళ్ళది లవ్ మ్యారేజేగా. వాళ్ళది ఇప్పుడు లవ్ మ్యారేజ్, బట్ మీరు అంతకు ముందేగా. నాకన్నా ముందు నుంచి వాళ్ళది ఎన్నో ఇయర్స్ నుంచి. ఓకే, వాళ్ళని చూసి మీరు ఇంకా ధైర్యంగా ఉన్నారా? తెలియదు నాకు అంత డీటెయిల్డ్ గా వాళ్ళది. ఓకే, రీసెంట్ గా పెళ్లికి ఒక 2-3 years ముందు నుంచి తెలిసింది. పెళ్లికి 2-3 months అంటారు ఎవరన్నా, 2-3 years అంటే నుంచి తెలుసు. మరి మ్యారేజ్ ఓకే బానే ఉంది, ఏమైనా కండిషన్స్ పెట్టుకున్నారా మ్యారేజ్ అప్పుడు? ఏమీ లేదు మాకు ఎప్పుడు, మా కండిషన్స్ అలాంటి ఏం లేవు, కానీ ఇల్లు కట్టించుకోవాలంటే. ఇల్లు కట్టించుకోవాలి, కట్టించేసారా? లేదు ఇంకా కట్టిన. ఎంతైనా కష్టపడి ఇద్దరం జాబ్ చేసి మాకంటూ ఒక సొంత ఇల్లు, నాకు అదొక డ్రీమ్ లాగా. ఒక పట్టు చీర కట్టుకొని మా ఆయన ఒక పంచ కట్టుకొని మంచి గృహ ప్రవేశం చేసుకోవాలి. మేము వచ్చి ఆ రోజు ఇంటర్వ్యూ తీసుకుంటాం. షూర్. అది ఒక్కటి తప్ప నాకు లైఫ్ లో ఇంకేం లేదు. ఓకే, అంటే ఇల్లు లేదని కాదు, మా అత్తయ్య వాళ్ళకి అవన్నీ ఉన్నాయి, మాకంటూ కష్టపడి మేము కట్టుకోవాలి. మరి పెళ్ళయ్యాక ఒక కొత్త ఇంటికి వెళ్ళింటారు, మరి అక్కడ అత్త మామ రిసీవింగ్ అని ఒక కొత్త ఇంట్లో నేచర్స్ అంతా డిఫరెంట్ ఉంటాయి కదా, మరి ఎలా ఉండేది అంతా? అంటే కొంచెం మాది వాళ్ళది అయితే కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళంతా స్మూత్ గా ఉంటారు, వాళ్ళంతా రఫ్ గా ఉంటారు. ఎవరు స్మూత్ ఎవరు రఫ్? మా సైడ్ అంతా అంటే మా మమ్మీ వాళ్ళు రఫ్. లేదు మేమే స్మూత్. మీరు స్మూతా? ఓకే, వినండి, గుర్తు పెట్టుకోండి. అంటే మాట్లాడటం గొడవలు అయితే రెండు వైపులా ఏం లేదులేండి. ఏం గొడవలు ఉంటాయండి అంటే అరుసుకునేటట్టు కాదు, అట్లా అంటే లైక్ డిఫరెంట్ నేచర్స్ ఉంటాయి కదా అన్న. మీరు స్మూత్ రఫ్ అనేసరికి ఏం రఫ్ అనేది అడుగుతున్నాను. మా అత్తయ్య మాట్లాడినా కానీ కొట్టినట్టు ఉండేది. మీ అత్తయ్య ఫస్ట్ లో తెలిసేది కాదు నాకు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారని. తర్వాత కొన్ని డేస్ అయ్యాక ఓకే మాట తీరే అంత అని ఆ తర్వాత అర్థమైంది నాకు. ఓకే, అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిండొచ్చు కొంచెం. ఓకే, మరి కృష్ణ ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం. అయినా మేము ఎక్కువ స్పెండ్ చేసింది లేదు వాళ్ళ ఇంట్లో. అంటే మీ జాబ్ లైఫ్ పరంగా వచ్చేసాం. కోవిడ్ అప్పుడే మేము ఎక్కువ ఉన్నాం. కోవిడ్ అప్పుడు ఒక 2 years 3 months మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం, 3 months మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ఆ టైంలోనే తప్ప ఎక్కువ లేము మేము అసలు. ఓకే, మరి మీరిద్దరు ఒకటే ఆఫీస్ లో వర్క్ చేశారు, అక్కడే మీరు కలిసారు, బానే ఉంది. మరి మీ కొలీగ్స్ అందరూ పెళ్లికి వచ్చిండ్రు కదా, సో ఆ థ్రిల్ ఎలా ఎంజాయ్ చేశారు? అది ఈవినింగ్ టైం అంటే నైట్ టైం జరిగింది, బానే ఉంది అంటే హ్యాపీగా. అంటే బేసిక్ గా చాలా మంది లవ్ చేసుకుంటారు, బట్ మ్యారేజ్ స్టేజ్ కి వచ్చేది 100లో 1 or 2. సో మీకు ఇంకా బెటర్ అని చెప్పుకోవచ్చు. అంటే మీకు అంత రాసి పెట్టింది కాబట్టి ఈ రోజు ఇక్కడి వరకు వచ్చారని చెప్పుకోవచ్చు. సో అలాంటి వాళ్ళని చూసుకొని చూడండి అంటారా? అలా ఏం అనలేం కానీ హ్యాపీగా అనిపించేది. హ్యాపీగా, ఓకే. మరి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే జాబ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఉంటారు కదా. మరి మా స్వాతి గారు ఎందుకు స్వాతి ఫ్యామ్ జామ్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టారు? అంటే మెటర్నిటీ లీవ్స్ అప్పుడు ఖాళీగా ఉన్నా బాగా. ఓకే, అందుకేనా ప్రెగ్నెన్సీ వీడియో వచ్చింది. సో అందుకని చెప్పి యూస్ఫుల్ అయ్యేది కదా. నేను చాలా సఫర్ అయ్యాను ప్రెగ్నెన్సీ టైంలో. ఏమైందండి? అంటే పీసీఓడి అని ఒకటి ఉండేది. సో మాక్సిమం ఇప్పుడు అమ్మాయిలందరికీ కన్సీవ్ కావడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. నా లక్ ఏంటంటే నాకు 3 months లోనే నేను కన్సీవ్ అయ్యా. సో మేబీ యూజ్ అయ్యిద్ది కదా అన్నట్టు, క్లిక్ అయినా క్లిక్ కాకపోయినా పనికొచ్చే కొన్ని పెడదాము, చూసే వాళ్ళు ఒక 10 మంది చూసినా వాళ్ళకి యూజ్ అయ్యిద్ది అన్నట్టు స్టార్ట్ చేశా. నా లక్ బాగుండి అది త్వరగా క్లిక్ అయింది. చాలా లక్ బాగుంది, కంటెంట్ కూడా అందరికి నచ్చే విధంగా ఉంది. ఓకే, మరి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అంటే ఎలాంటి ఆలోచన ఉండేది మీకు? అంటే ఏ కంటెంట్ చేయాలి, ఏం చేయాలి? ఎక్కువ అయితే మదర్ రిలేటెడ్ అనుకున్నాను. ఓకే, అంటే అప్పుడు మీరు క్యారింగ్ లో ఉన్నారా? అంటే మదర్ కి సంబంధించినవి, బేబీ టిప్స్ అలాంటివి షేర్ చేద్దాం అనుకున్నా. తర్వాత షాపింగ్ ది నాది ఒక వీడియో వైరల్ అయింది. అసలు నా ఛానల్ ఇంక అప్పటి నుంచే ఒక లెహెంగా షాపింగ్ ది వైరల్ అయింది. అప్పటి నుంచి ఎవ్రీడే 1000 సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే వచ్చారు. ఓకే, సో నాకు అప్పుడు అర్థమైంది జనాలకి, గర్ల్స్ కి మెయిన్లీ షాపింగ్ రిలేటెడ్ అయితే కంటెంట్ నచ్చింది. అప్పుడే కదా హస్బెండ్స్ మీద పడి నువ్వు షాపింగ్ పిలుచుకోపోనేది. సో ఇంక అప్పటి నుంచి అవి ఉంటాయి, ఇంకా పాపవి ఉంటాయి. కొంచెం ముందుకెళ్లేసరికి ఏమైందంటే మిన్నీది ఎడిక్ట్ అయిపోయారు బాగా. అసలు ఇప్పుడు రీసెంట్ గా అయితే ఒక 3-4 వీడియోస్ లో లైన్ గా మిన్నీని చూపించకపోతే కమెంట్ సెక్షన్ నిండిపోయింది. అవును అక్క ప్లీజ్ అక్క నీ వీడియోస్ కాదు, కొంచెం మిన్నీని అప్పుడప్పుడు చూపి. ఫీలింగ్ ఏంటి? ఎవర్రా బాబు మీరు, నేను ఏదో చెప్దామని మీరు మిన్నీ మీద పడ్డారు. అసలు నేను కంటెంట్ ఏదన్నా పెట్టని కింద కమెంట్స్ మటుకు మిన్నీని చూపి అక్క ఒక్కసారి చిన్న బిట్టులో 3 days అయిపోయింది అక్క, బెంగగా అనిపిస్తుంది అక్క. ఇంకా ఉందనుకోండి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేస్తారు, అక్క 4 days అయిపోయింది కదా మిన్నీ ఏం పెట్టట్లేదు, బానే అంటే ఇంక ఇప్పుడు ఎలా అయిందంటే మొత్తం దాని ఛానల్ అయిపోయింది. అది మరి మార్చేస్తున్నారా? అదే అంటారు దాని
ఫస్ట్ బర్త్డే కంటే మిరాకిల్ మిన్ని అని మార్చాలంట. మిరాకిల్ మిన్ని, ఓ మై గాడ్, ఎవరు ఇచ్చారండి పేరు ఇది? నా కమెంట్ సెక్షన్ లో ఉంటాయి. వాళ్ళే ఇచ్చేసారు. అక్క మీరు ఫస్ట్ బర్త్డే కల్లా స్వాతి ఫ్యామ్జామ్ తీసేసి మిరాకిల్ మిన్ని అని పెట్టండి. దానికి 101 లైక్స్. ఓకే, ఆ కమెంట్ కి 101 లైక్ లో మీ లైక్ ఉందా లేదా? ఉంది, ఆబ్వియస్లీ. అది నా కూతురేగా. మీ కూతురు కరెక్టే, కానీ చిన్న వయసులో మిమ్మల్ని డామినేట్ చేసేసింది. అవును. ఓకే, సో మరి ఎక్కడ కూడా చిన్న జెలస్ లేదా? ఉంటది కొంచెం. నేను ఎడిట్ చేసి నేను కంటెంట్ చేసి పెడితే నీకు మాటలు కూడా రావు, నువ్వు వచ్చి నా ఛానల్ తీసుకుంటావా? కొంతమంది అయితే దానికి సెపరేట్ ఛానల్ పెట్టచ్చు కదా అక్క, ఇంకా దానికి బాగా ఎడిక్ట్ అయ్యారు. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మొత్తం దాని ట్రెండ్ నడుస్తుంది. అవును, ప్రెసెంట్ అంటే ఫ్యూచర్ కూడా కంటిన్యూ అయిపోతుంది. మిన్ని పాప పెరిగి పెద్ద అయ్యాక అమ్మ నేను అల్లరి చేసేదన్నా అంటే ఆ వీడియో చూసి రాపు నువ్వు తర్వాత. నా ఛానల్లో వాళ్ళు కూడా అదే అంటారు, పెద్ద అయ్యాక తనే ఆన్ చేసుకొని వీడియో పెట్టేసుకుండిద్దేమో హాయ్ గైస్ అని. ఒక నెక్స్ట్ జనరేషన్ కి మిన్ని ఇచ్చేసారు ఇంకా. ఓకే, మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటాయి, ఎడిట్ చేయాలి, వీడియో కంటెంట్ ఆలోచించుకోవాలి. మరి వీటికి సపోర్ట్ ఎవరు ఇచ్చారు మీకు? మా హస్బెండ్. ఆయన్నే అంటే అంత సైలెంట్ ఉండే వ్యక్తిలో అంత టాలెంట్ ఉందా? అసలు హస్బెండ్ సపోర్ట్ లేదే ఇట్స్ ఇంపాసిబుల్. మళ్ళీ చాలా మంది హస్బెండ్స్ కి చాలా ఏదైనా కానీ వైఫ్ ఒక్కతే అంటే ఆ డైలాగ్ ఒక్కసారి ప్లీజ్ వితౌట్ హస్బెండ్ సపోర్ట్ ఇట్స్ ఇంపాసిబుల్. లైఫ్ లో వాళ్ళ కష్టం అనేది వాళ్ళది లేదు, ఇద్దరిది ఉంటుంది. ఒక్కరిది కాదు వాళ్ళది అనేది ఉంటేనే మనం లైఫ్ లో అవుతాం. అంటే ఒక్కలే వెళ్తే వాళ్ళు చేయలేరు అని కూడా కాదు, కొంచెం టైం పట్టిద్దేమో. ఒక్కరు హస్బెండ్ అనే వాళ్ళు ఉంటే కొంచెం ఒక 50% బర్డెన్ తగ్గింది. ఇన్ని రోజులు ఎక్కడున్నారండి? ముందే తెలిసిందే, ఫస్ట్ వచ్చేసింది నేను ఈ డైలాగ్ ఇస్తారంటే. సో మా హస్బెండ్ బాగా హెల్ప్ చేస్తారు. అంటే ఇంకొకటి ఏంటంటే మనం యూట్యూబ్ లో ఎడిటింగ్ ఇవన్నీ ఎంత కష్టమో వీడియోస్ తీసే వాళ్ళ కష్టం ఇంకో లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వ్లాగ్స్, ఇప్పుడు నార్మల్ వ్లాగ్స్ ఛానల్ అయితే మనం బయటకు వెళ్ళిపోయి ఏదో ఒక షాపింగ్ చేస్తాం, మనకు అసలు ఏం తెలియనట్టు షాపింగ్ చేస్తాం. ఆ వీడియో తీసే వాళ్ళకి చాలా ఎంబారసింగ్ ఉండిద్ది. అంతమంది చూస్తారు, నేను పట్టుకొని తీయాలంటే. కొంతమందికి మనం తెలుసు, కొంతమందికి మనం తెలీదు. వాళ్ళ ముందర అయితే ఇంకా అయిపోయింది, అని ఉండిద్ది. అలాంటిది కూడా తీస్తున్నారంటే వాళ్ళ ఎఫర్ట్స్ కూడా గుర్తించాలి. నేను ఎప్పుడు ఇది వీడియోలో చెప్పాల, ఇదైతే చాలా మంది చూస్తారుగా అని చెప్పి తన క్రెడిట్ తనకి ఇద్దామని. ఓకే, తీసేసుకోండి. సో తనది ఇంట్లో కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఇంట్లో కూడా లైక్ ఎలాంటి హెల్ప్ అంటే ఇప్పుడు నేను కిచెన్ సైడ్ కి అయితే నేను అసలు వెళ్ళను. మీరు వెళ్ళరా? మీరు కిచెన్ లోకి వెళ్ళరా? వెళ్తాను కానీ అంటే చూడడానికి వెళ్తారా, ఏం చేస్తున్నారా? వంట వరకు వెళ్ళను, ఇంకా డిషెస్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ అంతా నేను. ఓకే, వంట రాదండి మీకు? అంటే చేస్తే ఒక మ్యాగీ గర్ల్ 2 minutes లో మ్యాగీ చేశానండి నేను. ఆఫీస్ లో ఎవరు ఆ బాక్స్ కూడా ముట్టుకోలేదు. మీ హస్బెండ్ ముందే ఇంటిమేషన్ ఇచ్చింటాడు, జాగ్రత్త ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే ముందే అడుగుతున్నారు, ఎవరు చేశారు కృష్ణ, నువ్వు చేసావు కృష్ణ అని. ఇంకా నేను తీసుకెళ్లి ఆ కర్రీ అంతా ప్రేమతో మీకే చేశానంటాడా? సో ఇంకా కృష్ణని నువ్వు చెయ్యొద్దు, వండిని కూడా వేస్ట్ అవుతున్నాయి అని చెప్పి అన్నాడని ఇంకా ఆపేసి. ఓకే, మాకంటే కృష్ణుడిగా పరిచయం, మరి మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు? నేనా? కృష్ణనే. కృష్ణ నిక్ నేమ్ ఏం పెట్టలేదా? నిజం చెప్పండి. కిట్టు అంట అప్పుడు. కిట్టు. ఆయన మిమ్మల్ని ఏమంటారు? పాప. పాప ఏంటండి? ఏమో మరి, ఎప్పుడు నుంచి అసలు ఆయన నా పేరు పిలవలేదు. ఎప్పుడు ఒక 2 times పిలుచుంటారు, అది కూడా చాలా మంది జనం ఉన్నప్పుడు పాప అంటే బాగోదని. అప్పుడు స్వాతి అని పెట్టి ఎటేటో చూస్తాడు. మీకు అర్థం కాదేమో ఎవరు స్వాతి ఇక్కడ, ఏంటి కొత్తగా ఉంది ఏంటి ఆ పిలుపు అనిపించింది. పాప అని అంటాడు. అండ్ పాపతో మిన్నీ అని పిలుస్తాడు, ఆయన పెట్టాడు ఆ పేరు. ఆ పేరు ఎవరు పెట్టారు? కృష్ణ. ఓకే, మాక్సిమం ఏంటంటే మదర్ ఎక్కువ పేరు పెడతారు కదా, మరి మీరెందుకు పెట్టలేదు? అంటే ఇంకా ఆయన ఫిక్స్ చేస్తాడు దాన్ని, పుట్టిన వెంటనే మిన్నీ, ఇంకా మిన్నీ అని పిలవండి, అందరు మిన్నీ అని పిలవండి అన్నారు. ఓకే, అండ్ బేసిక్ గా అంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఏంటంటే మీరు క్యారింగ్ లో ఉన్నప్పుడు మీ హస్బెండ్ అయినా మీరైనా బాబా పాపనా ఇట్లా చాలా ఆలోచిస్తుంటారు కదా, సో మీరు కూడా అట్లా ఆలోచించేవారా? మేము అబ్బాయి అని ఫిక్స్ అయిపోయాం. అబ్బాయి అని? ఓకే, అంటే పక్కా అబ్బాయి పుడతారు అంటే సింటమ్స్ బట్టి చెప్తారు కదా, సో దాన్ని బట్టి అబ్బాయి అని ఫిక్స్ అయ్యి అబ్బాయికి సంబంధించిన బట్టలన్నీ తీసేసుకొని కూడా అమ్మాయి డ్రెస్ కొనలేదు. తర్వాత డెలివరీ చేశాక మా డాక్టర్ శ్వేత మ్యామ్ ఇట్స్ ఏ బేబీ గర్ల్ అన్నారు. అంటే అప్పుడు అబ్బాయి అన్నారు కదా, అబ్బాయి అనుకున్నాం కదా అన్నారు, దాన్ని తీసుకొచ్చి ఇలా చూపించారు, అది వెంటనే అంటే ఇంకా అంత పోయింది. అందరు హ్యాపీ, కానీ బాయ్ అని అయితే అనుకున్నారు ఫస్ట్. ఓకే, మిన్నీని టామ్ గర్ల్ లాగా పెంచొచ్చు, చాలా ఉన్నాయి. వాళ్ళ డాడీ అదే అంటాడు, నేను చదివిపించాను దీన్ని, స్టడీస్ కి చాలా తక్కువ, క్రికెటర్ చేస్తాను. క్రికెటర్ మిథిలి రాజా, స్మృతి మందన
స్మృతి మందన మిన్ని అయితే క్రేజీ ఫ్యాన్స్ వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ డాడీకి ఇష్టం బాగా క్రికెట్ అంటే, బాగా ఆడేవాడు. కానీ ఇప్పుడు స్పైన్ ప్రాబ్లం వల్ల కొంచెం కేర్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఇంకోటి గమనించవచ్చండి, ఇప్పుడు అంటే మనం అంత చిన్న ఉన్నప్పుడు మన పేరెంట్స్ బీటెక్ చేసుకో లేకుంటే డాక్టర్గా ఇవే ఎక్కువ గుర్తొస్తాయి. పక్కింటి వాళ్ళని చూసో వీళ్ళ మనసులో కూడా ఎక్కువగా. కానీ మన పేరెంటింగ్ లైఫ్కి వచ్చేసరికి పిల్లలకు నచ్చింది చేపిద్దామనే మోటివేషన్లోకి వెళ్ళిపోతాం. చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, ఎన్నో దాంట్లో మనం ముందరికి వెళ్ళొచ్చు. సో మీరు కూడా అట్లనే ఆలోచిస్తుంటారా? మేమైతే అనుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు మన మదర్స్కి అయితే అంతా తెలియదు. అంటే స్టడీ పరంగా ఇప్పుడు మనకు అన్ని తెలిసినాయి, దేంట్లోకి వెళ్తే ఏంటి ఏందనేది. ఆబ్వియస్లీ మనం గైడ్ చేయాల్సింది చేస్తాం, విన్నప్పుడు మనం కూడా ఏం చేయలేం కదా. ఓకే, సో చెప్పాల్సింది అయితే చెప్తాం. నేను కూడా అయితే స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వద్దనే, ఎందుకంటే నేను విపరీతంగా చదివేదాన్ని, అన్ని టాపరే. నాకు 10th లో 950. నేను వెళ్ళిపోతా, నాకు మీరు ఏమన్నా Q&A క్వశ్చన్స్ ఇస్తే నేను బెబ్బే. 10th లో 1000కి 950 వచ్చింది. సారీ 9.5. ఇంటర్ లో 960,000. తింటారా బుక్కుల్ని? తింటారా లేకుంటే చదివేదాన్ని. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మా హస్బెండ్ ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదివారు, నేను ప్రైవేట్ స్కూల్లో పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివాను. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇద్దరం ఒకే దగ్గర ఒకే జాబ్ చేస్తున్నాం. మార్క్స్ అనేవి నాకు అర్థమైనంత వరకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చి పాస్ అయితే చాలు. నాలెడ్జ్ పరంగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా మీకు. ఎవరికి నాలెడ్జ్ ఎక్కువ అండి, మీకా మీ హస్బెండ్ కా? కొన్నిసార్లు నాది కూడా కోడిబుర్ర అనిపించింది. కోడిబుర్ర? అబ్బా ఏంటండి ఇంత ఓపెన్ ఒప్పేసుకుంటున్నారు? అంటే ఉంటది, తనకు కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీల్డ్ లో తెలుసు, అంటే ఒక సిచ్యువేషన్ బట్టి డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. ఓకే, సో నా పరంగా అయితే స్టడీ కన్నా ఈ స్పోర్ట్స్ ఇవన్నీ ఎక్కువగా బాగుండిద్ది అని. ఓకే, అంటే రుద్దేసి వారిని చదివిపించేసి అమ్మో అది వద్దులేండి, అలా కాకుండా జస్ట్ పాస్ అయ్యి ఇంగ్లీష్ బాగా మాట్లాడి స్పోర్ట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. స్పోర్ట్స్ అంటే అంతేలేండి, ఇప్పుడు అందరూ వెళ్ళి జిమ్ లకి వెళ్ళి ఫిట్నెస్ కోసం చూస్తున్నారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళకి వీళ్ళకి చిన్నప్పటి నుంచి అవి ఉంటే ఇంకా బాగా హెల్తీగా ఉంటారు. ఓకే, మరి మిన్ని పాప మీ లైఫ్ లోకి వచ్చాక లైఫ్ ఎలా ఉంది? అది అసలు నిజంగా మిరాకిలే. అంటే అన్నయ్యని చెప్పండి కొన్ని. అంటే ఇప్పుడు మా అన్నయ్య పెళ్ళయింది, మా పెద్ద అన్నయ్య పెళ్ళి. ఆబ్వియస్లీ అదే అంటా నేనైతే, మా ఇంట్లో కూడా అదే అంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచో జరుగుతున్న డిస్కషన్స్. మా పెద్ద అన్నయ్యకి అయితే మేము మ్యాచెస్ చాలా రోజుల నుంచి చూస్తున్నాం, కానీ అది పుట్టింది 1 month కి ఫిక్స్ అయిపోయింది మ్యారేజ్. ఓకే, అన్ని క్రెడిట్స్ అన్ని మింగేస్తుంది. అది పుట్టాక మంచిగా 2 శుభకార్యాలు జరిగాయి ఇంట్లో. అండ్ నా ఛానల్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక పెద్ద, అంటే దాంట్లో రావటం అనేది డ్రాప్. అలాంటి దాంట్లో మనకు ఒక రికగ్నైజేషన్ రావటం అంటే అది చాలా అంటే గ్రేట్. అలాంటిది నేను 90% క్రెడిట్ దానికే ఇస్తాను. 90%? ఎందుకంటే దాని స్మైల్ కే సగం మంది చూస్తారు. అవును, అండ్ మిన్ని కూడా నాకు తెలిసిందంటే ఎక్కువ మీ అన్నయ్యని పేరు పెట్టి పిలుస్తారు, రాజా రాజా. ఎందుకండి? ఏమో మా మమ్మీ వాళ్ళు కూడా అదే అంటారు, నువ్వేమన్నా పొట్టకోసావే అంటే ఊరికినే దానికి వచ్చిన మాట అదొక్కటే. హాయ్ గైస్ ఒకటి వచ్చు, రాజా రాజా అంతే. ఓకే, సబ్స్క్రైబ్ మాత్రం చెప్పదా? చెప్పదు, హాయ్ గైస్ మట్టుకు చెప్పింది. మనం హాయ్ గైస్ అంటే వెంటనే హాయ్ గైస్ అని. ఇంకా రాజా. ఓకే, ఎవరిని ఇప్పుడు హైట్ గా ఎవరన్నా పర్సన్ ఉండి కనిపించారంటే రాజా రాజా రాజా, అందరిలో అన్నం చూస్తారు. ఓకే, మరి పాపను పెంచుతున్నప్పుడు ఒక మదర్ గా సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఈ రోజుల్లో పేరెంటింగ్ లో కూడా ఏంటంటే చాలా మంది కొన్ని ఇబ్బందులు పడుతుంటారు కదా. సో పాప ఇంత హెల్తీగా జాలీగా ఉండడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు, ఫుడ్ గానీ టిప్స్ అంటే అట్లాంటివి? ఆ క్రెడిట్ అయితే మా మమ్మీకే ఇస్తాను. మీ మమ్మీకే? ఓకే, ఎందుకంటే కిడ్స్ తో అనేది అది పెంచడం అనేది నార్మల్ మ్యాటర్ కాదు. నాకు తెలిసి అమ్మమ్మలందరికీ దండం పెట్టచ్చు. నాకు ఇంకొక విషయం కూడా తెలుసు, పాప పుట్టాక పెంచిందంతా అమ్మమ్మ వాళ్ళని. ఎందుకండి? ఇంకా నాకు జాబ్ ఉండిద్ది కదా, 6 months ఉన్నాను నేను. 6 months తెలుసు, నాకు అది కూడా తెలుసు. 6 months అయిన వెంటనే జాబ్ జాయిన్ అవ్వాలి. సో దాని వల్ల మా మమ్మీ వాళ్ళు వచ్చి ఒక 1 month ఉన్నారు. తర్వాత ఇక్కడ సెట్ అయ్యేటట్లేదు. మా మమ్మీకి కూడా దాంతో చాలా పని ఉండేది. కిడ్స్ ని అస్సలు మనం వాళ్ళకు కూడా ఏంటంటే ఒక ఏజ్ పెరిగాక వీళ్ళని చూస్తే ఆనందం, అంటే మీరు లేని లోటు వాళ్ళని చూసుకొని ఇంకా ప్రేమను పెంచుకుంటూ పోతారు. ఓకే, మరి ఎట్లా పెంచారు అంతా? అంటే లైక్ ఏమేమి నేర్పించారు అట్లా? అది ఇప్పుడు అంత నవ్వుతూ ఉందంటే అక్కడ ఎంత మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే అలా ఉండిద్ది అనిపించింది నాకైతే. ఓకే, మా మామ బాగా దానికి చెప్తూనే ఉండిద్ది కబుర్లు, గంటలు గంటలు కూర్చోబెట్టి. అది కూడా మాట్లాడిద్ది, ఆ మరిసిద్ది అదే ఏదేదో జరుగుతూ ఉండిద్ది. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు మనకేం. కొన్ని బ్లాగ్స్ కూడా తీస్తుంటారు, నాకేదో అర్థం ఏం జరుగుతుంది ఇక్కడ. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారుగా. ఇంకా జనాలు ఎక్కువ ఉండేసరికి ఇంకా దానికి ఒక సంతోషం. ఓకే, ఎక్కువ మంది ఉంటే ఆనందం, కానీ భయపడతారు కదా పిల్లలు. దానికి రివర్స్, అది రివర్స్.
ఎక్కువ మంది జనాలు కావాలి, ఒకరు ఇద్దరు ఉన్న దగ్గర అది ఉండదు, చేసేది బెంగ పట్టినట్టు చేసేది, ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది. అండ్ మీరు ఛానల్ క్రియేట్ చేశాక మీరు మర్చిపోలేని వీడియో అంటే ఏంటి? అంటే షాపింగ్ మాల్ది కాకుండా. షాపింగ్ మాల్ది కాకుండా అంటే మా మిన్నీ ప్రతి వీడియో మిన్నీనే. మొన్న ఫోటోషూట్ పెట్టాను, అది అవును చూసా, దాంట్లో ఎలా విజయవాడలో పెట్టారు కదా. నాకు దాంట్లో ఎలా అనిపించింది అంటే ఈ మొన్నే పుట్టింది ఇది ఏదో పెద్ద మనిషి అయిపోయినట్టు అనిపించింది నాకు. ఓకే. అండ్ ఇంకోటి మీరు అందులో మాట చెప్తారు, కెమెరా ఆన్ చేస్తే చాలు మిన్నీ యాక్టివ్ అయిపోతుంది, స్టిల్స్ ఇచ్చేస్తుంది అని. అంటే మీరు నేర్పించారా లేకుంటే తనకి ఆటోమేటిక్ వచ్చేసిందా? ఆటోమేటిక్ గానే వచ్చేసింది. మాకు అర్థం కాదు, మనం కెమెరా ఫోన్ ఆన్ చేసామంటే చాలు మమ్మీ వీడియో తీస్తుంది, మంచిగా అంటే ఎలా ఉన్నా కానీ కెమెరా ఆన్ చేసామంటే మంచి యాక్టివ్ ఉంటుంది. ఓకే. అండ్ ట్రావెల్ చేస్తుంటారు విజయవాడకి? నేనా? అది అసలు అదే పెద్ద టాస్క్ అవుతుంది నాకు, రెస్ట్ ఉండట్లేదు. ఈవినింగ్ 5 days వర్క్ చేసి ఉంటాము, ఈవినింగ్ వెంటనే ఫ్రైడే నైట్ ఎక్కాలి. ఫ్రైడే నైట్ ఎందుకు వెళ్తుంటారు అంత ఫ్రీక్వెంట్ గా? పాప కోసమే. పాప కోసమే అంటే వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర పెట్టడానికా లేకుంటే పాప? నాకు ఉంటది కదా 5 days మిస్ అయ్యా, అసలు కిడ్స్ లేకుండా ఉండటం అంటేనే చాలా పెయిన్, గుర్తొస్తూ ఉంటారు. సో ఇంకా 2 days అన్నా స్పెండ్ చేసి ఉండినట్టుండిద్దని, సో మంత్లీ అన్ని మంత్స్ మా ట్రైన్ టికెట్స్ బుక్ అయిపోయి ఉంటాయి. ఎవ్రీ సాటర్డే వెళ్తాము, రిటర్న్ అన్ని. ఓకే. సో ఇంకా ఎవ్రీ వీకెండ్ వెళ్ళి రావాలి. సో రీసెంట్ గా మీ బ్రదర్ కూడా మ్యారేజ్ అయిపోయింది, పూజా మైలి. సో తను కూడా ఒక యూట్యూబరే కదా, సో టిప్స్ తీసుకుంటుంటారా ఒకరికొకరు? లేదు, అంత డిస్కషన్ అయితే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎప్పుడు రాలేదు. ఓన్లీ మానిటైజేషన్ కి రిలేటెడే ఒకసారి కనుక్కున్నాను. అంటే ఏదో అంటే నాకు హోల్డ్ అయిపోయింది, పేమెంట్ హోల్డ్ అయింది, దాని రిలేటెడ్ ఒకసారి కనుక్కున్నాను. ఓకే. అండ్ పూజా గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? అందరికీ ఇదే క్వశ్చన్ చెప్పాలి కదా మరి. నార్మల్ గా ఉండిద్ది, అంత క్లోజ్ కాదు, అలా అని ఏం గొడవలు, ఎక్కువ చిట్ చాట్స్ ఏమి ఉండవు. అంతే. అంటే బేసిక్ గా అంటే టైం పట్టింది కదా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు, 3 years నుంచి గమనిస్తున్నా, అంటే టైం ఎందుకు పడుతుంది? మాట్లాడలేదు, బయట ఎక్కువ మాట్లాడలేదు, మ్యారేజ్ అయ్యాక జస్ట్ పలకరించి అంటే ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడడమే తప్ప అంత రాపోలేదు. అంటే అన్నయ్య భార్య మాట్లాడాలి ఇట్లే ఉంటది మరి, ఎందుకు రాదు బయటికి? టైం పట్టింది, అందరూ ఒకేలా ఉంటారు కదా, నేచర్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఓకే. సో స్టెప్ బై స్టెప్ ఇంకా బాండింగ్ పెరగాలని. మరి మిన్నీ పాప వాళ్ళతో ఎలా ఉంటుంది? వాళ్ళు బాగానే ఉంటారు. బాగుంటారు. ఓకే. అండ్ ఓవరాల్ గా అంటే లైక్ యూట్యూబ్ లోకి వచ్చాక మీరు ఏం నేర్చుకున్నారు? పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకోవాలి. సో ఇక్కడ పాజిటివ్ అంటే మనకు అందరు తెలిసిందే, వచ్చి చప్పట్లు కొడతారు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు, ఎటువంటి వీడియోస్ చాలా సజెషన్స్ కూడా ఇస్తారు. మరి కొంచెం ఉంటారు కదా అక్కడక్కడ పని లేక ఖాళీ కూర్చున్న వాళ్ళు, ఈ నెగిటివ్ కమెంట్స్ మీరు ఎలా తీసుకుంటారు? యాక్చువల్లీ అసలు పట్టించుకోను, నేను నా లైఫ్ లో అదే నమ్ముతా. మనం దరిద్రుల్ని, నెగిటివ్ కమెంట్స్ ని, నెగిటివ్ పీపుల్ ని ఎంత దూరంగా పెడితే లైఫ్ లో అంత త్వరగా రీచ్ అవుతాం. ఓకే. సో అంటే నాకు ఎవరితో అన్న గొడవైనా కానీ నేను ఎక్కువ ప్రొలాంగ్ చేసుకొని బ్లాక్ చేసేస్తాను. బ్లాక్ అదే కదా అండి, సింపుల్ గా బై బై టాటా సీ యూ. ఇంకా వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఇంకా వాళ్ళు ఏమైపోయినాయి లైఫ్ లో, నేను ఇంకా అంత హార్ట్ కి తీసుకోను. ఎంతమంది బ్లాక్ చేశారు? అంటే బ్లాక్ ఉంటాయి, ఎంత లిస్ట్ ఉందా? క్యాలెండర్ లో పెట్టారు అంత లిస్ట్, అంత గొడవల వరకు నేను వెళ్ళను, కూల్గానే ఉండిద్ది. నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అంత మంచిగానే ఉండిద్ది. ఎవరితో అన్నా నా పీస్ ఆఫ్ మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది అంటే నేను బ్లాక్ చేసేస్తాను. సో అంటే మీ కంఫర్ట్ జోన్ ఎలా ఉంటుందండి? నాతో అటు సైడ్ వాళ్ళు ఎంత ఇస్తే అంత వెళ్తా. అంత వాళ్ళు నాకు అంటే వాళ్ళు నన్ను పిచ్చ క్లోజ్గా ఫీల్ అయితే నేను పిచ్చ, వాళ్ళు అంటే హాయ్ బాయ్ అంటే నేను హాయ్ బాయ్, అంతేగాని నేనే వెళ్ళిపోయి మొత్తం ఎప్పుడు ఒక రిలేషన్లో ఒక్కలే అంత ఎఫర్ట్ పెట్టాలంటే అది కష్టం లేండి. ఎన్నిసార్లు తీస్తాము, నువ్వు తీసుకొని వస్తా అంటే నేను ఎక్కుతా, నువ్వు పట్టుకొని ఇట్లానే ఉండే కష్టం. అదే. సో నేను అటు సైడ్ పర్సన్ ని బట్టే ఉంటాను, వాళ్ళు నాతో మంచిగా ఉంటే నేను ఇంకా డబుల్ మంచిగా ఉంటాను, ఇంకా డబుల్ ది స్మార్ట్. ఓకే. అండ్ మూవీస్కి వెళ్తుంటారు బానే? లేదండి, అసలు పిల్ల పుట్టాకైతే మా ట్రిప్పులు విజయవాడ మిరాకిల్స్ అన్ని రోజు వీక్లీ ట్రిప్ అయింది మాకు విజయవాడ. ట్రిప్ బాగుంది మీ పని అంతా. ఫస్ట్ నుంచి కూడా మేము అంత బయట తిరిగే క్యాండిడేట్స్ కాదు, ఇంట్లో చాలా కామ్ గా కనిపిస్తారు. ఎక్కువ మేము ఇంట్లో మంచిగా చికెన్ కూర వండుకున్నామా, వీకెండ్ తిన్నామా, ఓటీటీలో మూవీస్ పెట్టుకుంటా. అది కూడా నేను చూసిన ఒకటే, హాయ్ గైస్ సండే అంటే మనందరూ తెలిసిందేగా, చికెన్ తినాలి, నాన్ వెజ్ ఎలా ఉండాలి, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. అంతే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కాదు, జస్ట్ నాన్ వెజ్ వండుకుంటాం, ఏదైనా మంచి ఓటీటీ మూవీ చూస్తాం, అయిపోయింది. ఎందుకంటే ఆ 5 రోజులు చేసి 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 మళ్ళీ ఆ 2 days కూడా బయట తిరిగి వచ్చాం అనుకో, ఇంకా మళ్ళీ మండే వర్క్కి వెళ్ళలేము మనం. ఓకే. మేబీ మిన్ని కొంచెం పెద్దదయ్యాక ఏమన్నా వెళ్తాము, ఇప్పుడైతే ఒక 1 year నుంచి అయితే పెద్దగా వెళ్ళట్లేదు. బేసిక్ గా ప్రతి ఒక్క పేరెంటింగ్ కూడా అంతేండి, అంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు బాగా కంఫర్ట్స్ ఉంటాయి, పిల్లలు వచ్చాక ఇంకొక జోన్ లోకి వెళ్ళిపోతాం. అసలు లైఫ్ టర్న్ అయిపోయింది పిల్లలు పుట్టారు. మనం పుట్టేప్పుడు కూడా పేరెంట్స్ అలానే అనుకుంటారుగా. సో సేమ్ రిథమ్ అంతే, నో చేంజ్.
ఓకే. సో ఎక్కువగా మరి స్వాతి గారు ఎక్కువగా పాటించే ప్రిన్సిపల్స్ ఏంటి? ఫస్ట్ అంటే మీరు ఎక్కువగా అంటే ఇలాంటి ఎథిక్స్ ఉండాలి నాకు అంటే నేనైతే యూట్యూబ్ లో పెట్టే ప్రతి వీడియో మాట్లాడేదైతే 1-4 సార్లు ఆలోచిస్తా. 1-4 సార్లు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది కూడా కృష్ణ నన్ను ఇప్పటికీ తిడతారు, అంటే ఇన్ని వీడియోస్ పెట్టావు అంత టైం తీసుకుంటావు ఏంటి అని. కానీ నేను చాలా సార్లు ఆలోచిస్తా. అంటే అది మా మావయ్య కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అటు సైడ్ మా ఊర్లో వాళ్ళందరూ చూస్తారు. అంటే అది సెన్సార్ బోర్డ్ అన్నమాట. మా అత్తయ్య చెప్పిద్ది, అమ్మాయి ఇక్కడ ఊర్లో నీ వీడియోస్ అందరు చూస్తున్నారు. అలా అని కూడా కాదు, మనం ఒక సోషల్ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి మన తరపున వాళ్ళకి పేరు రాకుండా ఉండాలని చెప్పి. సో అదైతే నేను ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి మాట్లాడే ప్రతి వర్డ్ చాలా థింక్ చేసి పెడతా. బాగా ఫిల్టర్ అయ్యి వస్తుంది. మరి అప్పుడు మీరు ఫ్రీ ఎట్లా మాట్లాడతారు? ఇంకా లేదు, చెప్పేవన్నీ నిజాలే చెప్తాను. కొంతమంది ఎలా ఉంటాడంటే వచ్చారు అనడానికి వచ్చాడు అన్నాను అనుకోండి, డూ కూడా తప్పే, రెస్పెక్ట్. దాంట్లో కూడా 100 తీస్తారు. అంటే అక్కడ అన్నోళ్ళకి ప్రాబ్లం ఉండదు, చెప్పిన నాకు ప్రాబ్లం ఉండదు, కమెంట్ సెక్షన్ వాళ్ళకి ప్రాబ్లం సెన్సార్ అండి. మేము సెన్సార్ ఇక్కడ ఇస్తాం. నాకు అది ఫస్ట్ లో తెలియదు, నేను నార్మల్ గా మాట్లాడేసేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది. కృష్ణన్ కూడా నేను మా ఆయన అని ఒక దాంట్లో అన్నా, మా ఆయన వచ్చారు సంథింగ్, మా ఆయన ఏంటి మా ఆయన గారు, దాంట్లో కూడా నాకు ఇంకా అర్థం కాలేదు. సో కొంచెం పెట్టగా వీడియోస్ నాకు అర్థమైంది. ఓకే, ఏది పెట్టినా మనం ఏదో ఒకటైతే లాగుతారు దాంట్లో. అట్లీస్ట్ ఆ రూలు డూలు అన్న కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడితే అవి కొంచెం ఏమో మంచిగానే చెప్తున్నారేమో అని చెప్పి. సో నేను మాట్లాడేది ఒకసారి ఎడిట్ అయిపోయాక ఒక 2-3 సార్లు చూసుకుంటా, ఇక్కడ ఏమైనా డూలు డాలు ఉన్నాయా. సో అంత అయ్యాక పెడతా. అదైతే ఒకటి. ఇదైతే మీ జాబ్ కన్నా ఇదే జాబ్ కష్టం. నిజంగా ఇదే కష్టం. మీ యూట్యూబ్ ఏదో మనం పెట్టేసాము త్వరగా వచ్చేసింది అనుకుంటారు, కానీ చాలా ఎఫర్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ తీయాలి, వాటిని అన్నింటినీ కలపాలి, ఎడిట్ చేస్తారు. నేనే చేస్తాను. మీరే? మరి ఆఫీస్ లో జాబ్ ఎప్పుడు చేస్తారు? ఒక టైం టేబుల్ ఉండిద్ది నాకు. ఆఫీస్కి వెళ్ళాక నేను అసలు అన్ని పట్టించుకోను. ఎప్పుడన్నా ఆఫీస్ లో కూర్చొని ఎడిటింగ్ చేశారా? లేదు, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తామో అంత ఎడిటింగ్ కూడా చేయలే. ఎడిటింగ్ నేను మంచి పీస్ గా నైటే చేసుకుంటా. ఓకే, అంటే ఆఫీస్ లో పీస్ ఉండదంట, గుర్తుపెట్టుకోండి. అలానే కాదు, చూసారనుకో మళ్ళీ నా జాబ్ కూడా ప్రాబ్లం వచ్చింది. అమ్మో, అంత మిమ్మల్ని తీసేసారా? అంటే ఇవన్నీ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్. అంతేలేండి, ఎప్పుడు ఈ మూవ్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ ని అనుకొని నేను నా కెరియర్ లైట్ తీసుకోలేను కదా, రెండు ఉండాలి, ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలంటే. సో అందుకే ఆఫీస్ లో నేను ఎప్పుడు అవి పెట్టుకోలేదు. ఎప్పుడన్నా కమెంట్స్ కి రిప్లై ఇచ్చుకుంటాను, కానీ బ్రేక్ లో వచ్చినప్పుడు అసలు యూట్యూబ్ వి అన్ని నైటే చేసుకుంటా. నైట్ అది కూడా చాలా ఎఫర్ట్ పెట్టాలి మనం ఎడిట్ చేసుకొని. మళ్ళీ ఇంట్లో పని కూడా మాకు మెయిడ్ ఎవరు లేరు, మేమే చేసుకుంటాం. మీరే మొత్తం బేసిక్ గా ఫారెన్ కంట్రీస్ లో మెయిడ్స్ ఉన్నారు తెలుసా? అవును. మరి మన ఇండియన్ కంట్రీస్ లో కూడా మెయిడ్స్ ఉండకూడదు. అవును, అది అంటే మనకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు మొత్తం వచ్చి నేను చేసుకొని మొత్తం, అంటే ఇప్పుడు మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఒక 50%. ఆయన హెల్ప్ చేయకపోయి ఉంటే మేబీ నేను అసలు ఛానల్ లైట్ తీసుకుంటే చాలా కష్టం, అస్సలు ఇంపాసిబుల్ అయ్యేది. వచ్చిన వెంటనే తన వర్క్ తను చేసేసుకుంటాడు, నా వర్క్ నేను చేసేసుకుంటాను, ఇంక ఎడిట్ చేసుకుంటాను, పడుకుంటాను. ఓకే, మరి టాప్ సీక్రెట్ క్వశ్చన్ ఇది, మరి యూట్యూబ్ లో వచ్చిన మనీని ఏం చేస్తున్నారు? రాలేదండి, ఇంకా వెళ్ళిపోయింది నిజంగా. ఏంటండి? లేదు, యాక్చువల్లీ ఇంతమంది చూస్తున్నారు, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నేను మా మమ్మీది పెట్టాను. ఓకే, యాక్చువల్లీ అకౌంట్ మా మమ్మీది ఆధార్ పాన్ లింక్ చేసలేదు, అది నాకు తెలియదు. సో దాని వల్ల హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. మరి ఎప్పుడు వస్తుంది? అప్డేట్ చేశారు మా మమ్మీ. ఓకే, ఇంకా 1 వీక్ లో పడిపోయింది. 1 వీక్ లో? మరి చెప్తారా ఎంత వస్తుందో? అంటే నాకు అంత రేంజ్ లో ఏం రాదు. యావరేజ్ గా మనము అంటే లాంగ్ వీడియోస్ నేను ఎక్కువ పోస్ట్ చేయను, ఎందుకంటే నాకు అంత టైం ఉండట్లేదు. షార్ట్సే చేస్తున్నాను, ఎందుకంటే ఇంత బిజీగా నేను ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోలేను. ఒక 30 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30. ఓకే, సో ఈ అమౌంట్ అంతా ఎవరికి, మిన్నికా మీకా? ఫస్ట్ అయితే నేను మా మమ్మీకి ఇచ్చేసాను. అమ్మకి? ఎందుకంటే అమ్మకే సెట్ చేశారు. ఎందుకంటే అమ్మకి సెట్ అని కాదు, చాలా చేసిన అమ్మ కోసం అని చెప్పి మా హస్బెండ్ నేను కలిసి ఒక గుడ్ థింగ్ లాగా, అంటే అమ్మ చేతిలో పెడదాము అన్నట్టు ఫస్ట్ అమ్మకి. ఇంకా సెకండ్ దగ్గర నుంచి మేము అవి ముట్టుకోకుండా పిల్లకి ఏదన్నా మంచిగా చేద్దాము అని. ఓకే, యాక్చువల్లీ మేము దానికి సుకన్య సమృద్ధి సంథింగ్ అలా కిడ్స్ కి గర్ల్స్ పథకాలు ఉంటాయి, అది ఓపెన్ చేసాము. 1,50,000 కట్టాలి. దాని వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? 60 lakhs దాకా వస్తాయి వాళ్ళకి. మనం 15 years కట్టాలి. తర్వాత ఒక మెచ్యూరిటీ వచ్చాక లైక్ 20 years దాటాక 65 lakhs దాకా వస్తాయి. ఓకే, అప్పుడు వీళ్ళు ఎడ్యుకేషన్ కి హెల్ప్ అవుతాయి. ఎడ్యుకేషన్ కి, మ్యారేజ్ కి. గర్ల్స్ అంటే మామూలు మాటలు, మనం తెలుసు కదా ఇప్పుడు నా పెళ్లికి ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది. సో దానికి యూజ్ అయిద్దని మేము ఇంక ఇప్పటి నుంచి ఆ మనీ అసలు టచ్ చేయకుండా అంతే ఉంచి
ఇయర్ కి 1,50,000 దానికి కట్టేద్దాం. గ్రేట్. మరి ఇట్లాంటివి చెప్తే యూట్యూబ్ లో చాలా మంది పేరెంట్స్ కూడా అంటే అది నాకు నేను రీసెంట్ గా మొన్నే ఓపెన్ చేయించా. ఎందుకంటే ఈ 12 months అంటే ఈ 13th కి దానికి 1 year అయిపోయింది. సో ఏంటంటే ఈ 1 year వేస్ట్ కాకూడదని రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ ఓపెన్ చేసి మొన్న ఫస్ట్ పేమెంట్ మొన్న కట్టేసాం. ఓకే. అంటే మనం 1,50,000 కట్టాలని కూడా లేదు, ఎవరి సోమత్ బట్టి 2,000 నుంచి స్టార్ట్ అయ్యింది. మేమేంటంటే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మాకు కడతాం, ఒక 2-3 years తర్వాత లేకపోతే 50,000 ఎంతో కొంత. సో దాని బేసిస్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ తో కలిపి ఇస్తారు. గర్ల్స్ కి అయితే అది మంచి స్కీమ్. పేరెంట్స్ కి 2,000 నుంచి పే చేసుకోవచ్చు మనము. వాళ్ళ ఎడ్యుకేషన్ టైం కి మంచిగా అమౌంట్ వస్తాయి. ఓకే. మరి ఓవరాల్ గా మిమ్మల్ని యూట్యూబ్ లో సపోర్ట్ చేసే వాళ్ళకైనా, ఇన్స్టాగ్రామ్ కి వచ్చి మిమ్మల్ని ఫాలో అయ్యి మిన్ని కోసమైనా మీకోసమైనా మీరు చెప్పే మాటలు మీ వాయిస్ కోసమైనా చాలా మంది ఫాలో అవుతుంటారు కదా, ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే అసలు. ఇప్పుడు మిన్ని బర్త్డే కూడా నన్ను అడ్రస్ అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా, ఒక్క గిఫ్ట్ పంపిస్తామని. ఒకళ్ళేమో ఫోన్ పే చేస్తాం, 1,000 రూపీస్ పట్టీలు తీసుకోండి, గజ్జలు ఉండేవి అని చెప్పి. అంటే అది ఒక లవ్ అంతే. కొన్ని కామెంట్స్ చూస్తే కూడా చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. మరి ఏం చెప్తారా అంటే మీ సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అంతే. ఇంకా మిన్ని బర్త్డే పార్టీకి మిమ్మల్ని పిలిచట్లా? ఆబ్వియస్లీ పిలుస్తాను నేను. అది ముందే అందరు రావాలి, తప్పకుండా రావాలి. ఎక్కడో చెప్పాలిగా. కొండపల్లి. మరి ఇంటర్ అడ్రస్ ఇస్తే గిఫ్ట్ కూడా ఇస్తాను నేను. అంటే ఒక 1 week ముందు ప్రోమో చేయిస్తున్నాము ఫోటోషూట్. సో అది అయ్యాక పెడదాంలే అని చెప్పి, టైం ఉంది కదా. అంటే యాక్చువల్లీ దాని బర్త్డే 13th, మేము 17th సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకండి? వీకెండ్ ఫ్రెండ్స్ కి అందరూ వస్తారు, ఒకేషన్ లాగా ఉంటది అని. అంటే మేము చేసేది ఇది ఒకటే మంచిగా చేస్తున్నాం కదా, మళ్ళీ అందరు మిస్ అయితే బాగోదు. అదేమో వెడ్నెస్డే వచ్చింది బర్త్డే. సో ఇంట్లో వరకు నార్మల్ గా కేక్ సాటర్డే మంచి గ్రాండ్ గా చేద్దాం అని చెప్పి, సాటర్డే కదా సండే. సో సండే ప్లాన్ చేసుకున్నాం. ఆఫీస్ వాళ్ళు కూడా అందరు వస్తారు కదా. ఓకే. మరి మొత్తంగా యూట్యూబ్ లో మీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే అది చెప్పొచ్చో లేదో తెలియలే కానీ చెప్పొచ్చు. లైన్ వచ్చేసింది, ట్రాక్ ఎత్తండి, చెప్పండి. ఒక్కలైతే నేను ఛానల్ క్రియేట్ చేశాక నాకు ఒక 15,000 సబ్స్క్రైబర్స్ వచ్చాక, ఆమె పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు, నా షాపింగ్ బ్లాగ్ కి పెట్టింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నీకు ఛాన్స్ ఉండి నీ ఛానల్ ని ప్రమోట్ చేయించుకుండే కెపాసిటీ ఉన్నా నువ్వు ఓన్ గా క్లిక్ అయ్యి వచ్చావు అని చెప్పి, అది ఇప్పటికీ మర్చిపోండి. అంటే నీ కష్టంతో నువ్వు ఓన్ గా ఎవరిది తీసుకోకుండా, అంటే నేను ఎవరితో చేయించుకోలేదు. అవును, అది బెస్ట్. ఓకే. బట్ నిజంగా అంటే లైక్ ఒక ఉమెన్ గా చిన్నప్పుడు చదువుకొని మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మీరు కూడా ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవచ్చు, బాగా చదువుతా అన్నారు కాబట్టి, మళ్ళీ లవ్ మ్యారేజ్, హస్బెండ్ని చూసుకోవాలి, మిన్నీని చూసుకోవాలి, ఆఫీస్కి పోయి జాబ్ చేయాలి, అత్తమామ ఇంటికి వస్తే వాళ్ళని మీరు విజయవాడ వెళ్ళాలి, ఇన్నిట్లో కూడా మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆడియన్స్ని ఎట్లా ఎంగేజ్ చేసాం కదా, మీరు అనుకుంటే ఆప్షన్ లాగా వదిలేయచ్చు, కానీ ప్రతిదీ బ్యాలెన్స్ చేయాలనుకునే మీ మైండ్ సెట్ నాకు బాగా నచ్చింది. సో మీ తరపున అంటే మీరు ఏదైనా ఒక ఉమెన్ కైనా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకైనా ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా? ఆబ్వియస్లీ ఇస్తా. అమ్మాయిలు అయితే అసలు నెగిటివ్ థింకింగ్ని కానీ నెగిటివ్ పీపుల్ని కానీ, గర్ల్స్కి ఏంటంటే ఎక్కువ కమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేసినా కానీ, అంటే మిమ్మల్ని ఎవరు ఏమనరని కాదు, మీకు జాబ్ పరంగా ప్రెషర్ ఉండిద్ది అబ్బాయిలకి పేరెంట్స్ తరపు నుంచి. అమ్మాయిలకి వెళ్ళే కొద్దీ ప్రతి దాంట్లో ఉండిద్ది ప్రెషర్. పిల్లల దగ్గర నుంచి, పిల్లలకి సరిగ్గా ఫుడ్ పెట్టేది, ప్రతిదీ అంటూనే ఉంటారు. అక్కడ ఆగిపోవద్దు, వదిలేసేయండి, తీసేయండి. అన్నోళ్ళు ఎవరు మనకు పెట్టరు, వాళ్ళు ఏం మన చుట్టాలు కాదు. చుట్టాలన్నా ఇంట్లో వాళ్ళన్నా కానీ లైట్ అలా ముందుకు వెళ్ళిపోవాలంతే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా అంటే మీ జర్నీలో ఎలాంటి క్వశ్చన్స్కి ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారని కొంచెం డౌట్ఫుల్గా ఉండే, బట్ ప్రతిదీ చాలా కూల్గా పీస్ ఆఫ్ మైండ్గా చెప్పేశారు. అండ్ చూసారు కదండి మీ ఫేవరెట్ యూట్యూబర్ స్వాతి ఫ్యామ్జామ్. సో యూట్యూబ్లో మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు. మరి స్వాతి గారు చెప్పిన మాటలు విన్నాక అండ్ మిన్నీ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలిసాయి కదా, మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.